నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క మార్చి 30వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళారు శని భగవానుడు. తద్వారా మేషరాశికి ఏలినాటి శని, అలాగే సింహరాశికి అష్టమ శని, ధనస్సు రాశికి అర్ధాష్టమ శని అనేది మొదలైంది. శని భగవానుడి పేరెత్తితేనే గజగజగా వణికిపోయేటటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఎంత అయినా మన కర్మకారకుడైనా జస్ట్ మనం చేసినటువంటి తప్పులకి శిక్షల్ని మాత్రమే ఇస్తారు. ఆయన ఏం రాక్షసుడు కాదు అని ఎంత చెప్పినప్పటికీ భయపడుతుంటారు. ఎందుకంటే తప్పులు చేయటం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటాం. ఇట్లాంటి ఏలినాటిస్ అని ఇటువంటి పరిస్థితి ఇట్లాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ తప్పుల్ని పనిష్మెంట్స్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవును. అయితే తెలియక చేసామండి తప్పులు అని ప్రాయశ్చిత్తం పడినప్పుడు మరి ఆ ప్రాయశ్చిత్తానికి అర్థం ఉండాలి కదా. ఎలా మరి ఈ శని బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఈ ఇప్పుడు చెప్పినటువంటి రాసుల వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందా? గురువుని ఎలా ఆరాధించాలి? గురువుని పట్టుకుంటే ఇంకా రక్షిస్తాడు గురువు. ఖచ్చితంగా ముందుగా 7.5 సంవత్సరాలు అనుభవించాల్సింది తగ్గిస్తాడు గురువు. ఈ ఎక్కువగా విషయాలు జరగాల్సింది. అయితే పద్మిని శనీశ్వరుడు ముఖ్యంగా 5 రాసుల మీద ప్రభావం చూపిస్తే అందులో 3 రాసుల వాళ్ళకి ఏలినాటి శని ఉంటుంది, మిగతా రాసుల వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని అనేది చూపిస్తుంది ఎక్కువగా. అయితే స్వామి ముఖ్యంగా కోరుకునేది డిసిప్లైన్ అనేది చాలా ఇష్టపడతారు ఆయన. మనకి వచ్చి జీవితంలోకి వచ్చారు అంటే చెడు చేయటానికి రావట్లేదు, నీకు మంచిని నేర్పించి వెళ్ళటానికే వస్తున్నాడు శనీశ్వరుడు. ఆయన చూసి భయపడిపోవటము, ఆయన చూసి నిందించటము, ఆయన్ని అనటము, ఇంకా నువ్వు ఎక్కువ పాపం మూటగట్టుకుంటున్నావు, బాబోయ్ వచ్చేసాడు అని. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు డిసిప్లైన్డ్గా ఉంటావో, తర్వాత ఆయనకి పని చేసే వాళ్ళని ఎక్కువ నిందించకూడదు, దండించకూడదు. ఇంట్లో పనిచేసే పని మనుషులు అవ్వచ్చు, బయట వర్కర్స్ అవ్వచ్చు, వాళ్ళని చాలా చక్కగా చూసుకోవాలి. తర్వాత దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. అమావాస్య, శని త్రయోదశి, మాస శివరాత్రిని చక్కగా పూజించాలి. ముఖ్యంగా ఆ రోజుల్ని శని ప్రాబ్లమ్స్తో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోజులు వెళ్ళి కూర్చొని అక్కడ నువ్వుల నూనెతో అభిషేకము, అలాగే నువ్వులు వేసి, నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనెతో అభిషేకం శనీశ్వరుడికి, లేదా అక్కడ బ్రాహ్మణుడికి దానము, లేదా నువ్వులతో చేసినటువంటి మనము అన్నం వండేసి నల్ల నువ్వులు వేసేసి అది అమావాస్య రోజు కాకులుగా పెట్టడం ఆహారంగా. దానివల్ల శనీశ్వరుడు శాంతిస్తాడు. ముఖ్యంగా నేను రెమెడీస్ చేసేస్తున్నాను, నేను డిసిప్లైన్డ్గా ఉండను అంటే శనీశ్వరుడు శని ఎప్పుడైతే ఉందో అప్పుడు నాన్ వెజ్ అనేది తినకూడదు ఎక్కువ. శని ఎఫెక్ట్ ఉన్నప్పుడు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు. ఆల్కహాల్, నాన్ వెజ్ ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండాలి. ఆయనకి ఎక్కువగా చారిటీస్ అంటే ఇష్టం, ధర్మం అంటే ఇష్టం, దాన్ని పాటించాలి అని చెప్తారు. ఇక ముఖ్యంగా గురువు ఆరాధన చేయాలి. గురువు ఆరాధన చేయటం వల్ల ఇంకా ఎవ్వరు వద్దు, మాకు గురు పాదాలు పట్టుకుంటాం, మా వల్ల కాదు, భరించట్లేదు నాయన అన్నప్పుడు వెళ్ళి గురువుని పట్టుకోవాలి. ఇంకా గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే శనీశ్వరుడు ఆ ఎఫెక్ట్ని తగ్గిస్తారు. శంకర్ భట్టు శని సమయంలో వెళ్ళి తిరుమల చేరుకుంటాడు. అప్పుడే శంకర్ భట్టు ఎవరు తెలియని వాళ్ళ కోసం. శంకర్ భట్ ఎవరు అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మనకు అందించినటువంటి గ్రంథకర్త, ఆయన రాసినటువంటి ఆథర్ ఆయనే. ఆయనకి కూడా ఏలినాటి శని బాధ తప్పలేదు. ఏలినాటి శని వచ్చేసింది ఆయన తిరుమల చేరగానే. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో నేనే ఉన్నాను, నేనే అని చెప్పారు ఆయన. అక్కడికి వెళ్ళగానే ఒక నల్లటి ఛాయ కనబడుతుంది. శ్రీపాద నీ భక్తుడిని పట్టుకునే సమయం ఆసన్నమైంది, శ్రీపాద నీ భక్తుడిని పట్టుకునే సమయం. వెంటనే తెలిసిపోతుంది శంకర్ భట్టికి, అమ్మో శని వచ్చేసాడు, నాకు ఏదో జరగబోతుంది అని భయపడుతూనే కిందకి దిగ్గానే ఆయనని బంధించి, నువ్వు సుబ్బయ్యవు కదా, శంకర్ భట్టి పేరు ఆయనది కానీ నువ్వు సుబ్బయ్యవని తీసుకెళ్ళి ఒకరింట్లో పెట్టి నీ భార్యను వదిలేసి వెళ్ళామని ఆయన దండిస్తారు. భూత ప్రేత పిశాచ బాధలను వదలగొట్టే మాంత్రికుడిని తీసుకొచ్చి ఆయన కొరడాలతో కొట్టబోతూ ఉంటే, గురుదేవ శ్రీపాద శ్రీవల్లభ అంటే ఆ కొరడాల దెబ్బలు తిరిగి ఆయన మాంత్రికుడికే తగిలేవి అనమాట. ఈయన కొట్టబోతే ఆయనకే తగిలేవి. అలా 7.5 రోజుల్లో ఆ కర్మ అంతా తీసేశారు. 7.5 ఏళ్ల నాటి శనిని 7.5 రోజుల్లోనే. అందుకే
గురువుని పట్టుకొని గురు స్తోత్రాలు పఠించటము, గురు దేవాలయాలకు వెళ్ళటము, ప్రతిరోజు శని టైంలో గురు దేవాలయాలకు వెళ్ళటము, అలాగే గురు అధ్యాయాలు ఏదో ఒక గురు చరిత్రలో ఒక అధ్యాయం చదువుకోవటము, శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఒక అధ్యాయం చదువుకోవటము, గురు స్తోత్రాలు పఠించటము, అలాగే దాన ధర్మాలు చేయటము, చిన్న చిన్న దాన ధర్మాలు, పెద్దవేమీ కాదు, కాకులకు, నల్ల కుక్కలకు ముఖ్యంగా, అలాగే మట్టి పాత్ర తీసుకొని మీ ఛాయాదానం అంటారు, దాన్ని దానం చేయటం శనివారాలు చేయాలి. మీరు ప్రతిరోజు పాటించకపోయినా శనివార నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. శని బాధల నుంచి బయటపడాలంటే గురువు ఆరాధన చేసుకోవాలి. అందుకే గురు శనులు కలిసి ఉంటే ధర్మ కర్మాధిపతి యోగం ఉంది అని కూడా చెప్తుంటారు. ఇప్పుడు నాది గురు శనే కలిసి ఉంది. నా గురువులో శని, ఇప్పుడు గురు మహర్దశలో గురువులో శని పీరియడ్ నడుస్తుంది. దానికి తోడుగా అర్ధాష్టమ శని, ధనస్సు రాశి అర్ధాష్టమ శని. అందుకే నేను ఇంత ధైర్యంగా ఎందుకున్నాను, ప్రతిరోజు నేను గురువు చెంత ఉంటాను. గురు పాదాలు సేవ ఎక్కువ చేయమంటారు. గురువు దగ్గరికి వెళ్ళి దేవాలయాలు తుడవటం, గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవైనా ప్లేట్లు పాత్రలు ఆ గురు దేవాలయాల్లో ఉంటే వాటిని శుభ్రపరచటం, అలాగే అక్కడ అన్నదానాలు జరుగుతుంటే అందులో మీరు వెళ్ళి వడ్డించటము, అక్కడ అంతా శుభ్రం చేయటము చేస్తే, సేవ చేస్తే తొందరగా ప్రీతి చెందుతాడు. ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి? గురు దేవాలయాల్లో చేయాలి, అక్కడిక్కడ కాదు. గురువుని పట్టుకుంటే చాలు, గురువు రక్షిస్తాడు. వీటితో పాటు పద్మిని శనివారం అంటే శని త్రయోదశి, అమావాస్య, మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకి వీళ్ళు ఒక మేకు, నల్లటి వస్త్రము, నల్ల నువ్వులు, అలాగే గొడుగు చెప్పులని కూడా ఓ బ్రాహ్మడికి దానం ఇస్తే చాలా మంచిది. కొంతవరకు ఎఫెక్ట్ అనేది తగ్గుతుందనమాట. ఇక వీళ్ళు నల్ల నువ్వులు వేసి ప్రతి శనివారం దీపం పెట్టుకుంటే కూడా ఈ శని దోషం అనేది కొంచెం తగ్గుతుంది. ఎవ్రీ సాటర్డే నల్ల నువ్వులు వేసి పూజ గదిలోనే మంత్రం కూడా చెప్తా అన్నారు, గురువుని ఎలా పట్టుకోవాలి. తప్పకుండా ఆ మంత్రం కూడా చెప్తారు. ముందు ఈ సర్వ పాపాలని కూడా నివారించే మంత్రము దత్త మంత్రము. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయ మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపై ప్రముచ్యతే అనే మంత్రాన్ని 11 సార్లు ప్రతిరోజు చదువుకోండి. ప్రతిరోజు కూడా. మరొకసారి చెప్తాను. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయ మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపై ప్రముచ్యతే అనే మంత్రాన్ని ఒకటి. రెండోది శనీశ్వరుడిది కూడా అతి సులభంగా చదువుకునేది చెప్తాను. అలాగే ఓం శని శ్రీం హరే, ఓం శని శ్రీం హరే, ఓం శని శ్రీం హరే, ఓం శనీశ్వరాయ నమః అని కూడా చదువుకోవచ్చు. ఓం శనీశ్వరాయ నమః అని కూడా చదువుకోవచ్చు. 108 సార్లు చాలా ఈజీగా అయిపోతుంది. ఒక మాల తిప్పితే 108 సార్లు అయిపోతుంది. అద్భుతం. సో ఇవి చేసుకుంటూ ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరిస్తే ఆయన నుంచి వచ్చేటటువంటి ఇబ్బందుల్ని డెఫినెట్గా ఇంకెందుకు ఇబ్బంది పెడతాడు మనం. అయితే మాకు ఇవన్నీ రావు అనుకునే వాళ్ళకు కూడా అతి సులభమైంది ఉంది పద్మిని. ఈశ్వరుడు అంటే వీళ్ళు ప్రతి శనివారం అంటే ప్రదోషకాలం ఎక్కువ వెళ్ళి ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవటం వల్ల బయటపడతారు. అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంది, ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ప్రదోషకాలం పూజ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఈశ్వర ఆరాధన మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లైనా పఠిస్తే కూడా వెంటనే శివానుగ్రహము. అంటే శనిని అడ్డుకోవాలంటే ఎవరు? ఈశ్వరుడైనా హనుమానైనా అడ్డుకోవాలి, లేదా గురువు అయినా కాపాడాలి. ఈ మూడింటిని ఆరాధిస్తే చాలు. ఖచ్చితంగా. చాలా అద్భుతంగా వివరించారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.